హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము యాదగిరి గుట్ట వెళ్తున్నాం. అక్కడ స్వర్ణగిరి టెంపుల్ కోసం అని వెళ్తున్నాం అనమాట. ఈయన మా స్వామి మాలేసుకున్నారు, ఆంజనేయ స్వామి మాల. అట్లనే ఈరోజు సండే అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం, అక్కడ వీడియో తీసి చూపిస్తా ఎట్లా ఉంటుందని. మేమైతే మొత్తం ఒక 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. మాకు నేచర్ అంటే ఇష్టం కాబట్టి, నాకు నేచర్ అంటే పిచ్చి కాబట్టి వీడియోస్ అయితే తీసానమాట. గ్రీనరీ ఉందని మేము ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. అంటే వాళ్ళు తింటున్నారు, మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా, తినాం మేము. స్వామి చూడు, ప్లీజ్ ప్లీజ్ చూడు, హాయ్ చెప్పురి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పురి. ఇక్కడ ఒక వెంచర్ కూడా ఉంది. ఎవరికైనా ఫ్లాట్లు కావాలంటే చెప్పండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక 10K ఫాలోవర్స్ని పెంచండి, ఎప్పుడు ఇందులో ఫ్లాట్ కొనిస్తా. సో ఈరోజైతే ఎండ కొంచెం కూడా లేదు, క్లైమేట్ అయితే ఫుల్ క్లౌడీ ఉంది. చాలా చాలా సపోర్ట్ చేసింది మాకైతే. మేము ఈ క్లౌడీ ఉండడం వల్ల టెంపుల్కి అయితే చాలా తొందరగా వెళ్ళిపోయినాము. నాకు టెంపుల్ దగ్గర అయ్యే కొద్దీ అదొక ఫీలింగ్, ఇన్నర్లో ఒక సంతోషం అయితే వస్తుంది. ఎందుకంటే నాకు లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం. సో ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే స్వామి మాల వేసుకున్నాడు. సో టెంపుల్ దర్శనానికి వెళ్ళాలనిపించి సండే రోజు లీవ్ పెట్టుకొని వెళ్ళాము. నా వల్ల అసలు ఇప్పుడైతే గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. చూద్దాం అసలు ఏం జరుగుద్ది అని. ఫోన్ అయితే ఎలా ఉండదు, కానీ నాకు ఎంతవరకు అయితే వీలైతుందో అంతవరకు వీడియో తీయగలను. కాళ్ళు మాత్రం మస్తు కాలుతున్నాయి. చలికాలం రావాలి దర్శనానికి, మార్నింగ్ కావాలి, లేదంటే ఈ టైంలో అస్సలు కావాలి. సో కొబ్బరికాయలు ఏవైనా తీసుకుంటే కొబ్బరికాయలు కొట్టడానికి గుడి లోపలికి ఎలా ఉండదు. ముందే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట. మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే అక్కడే కొబ్బరికాయలు అయితే కొట్టనిస్తారు. మేము వెళ్ళినది ఇది 2వ సారి. యాక్చువల్గా అయితే నేను 3 సార్లు వెళ్ళాను, కానీ మా హస్బెండ్తో వెళ్ళడం అయితే ఇది 2వ సారి. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్లోనే దర్శనం చేసుకొని ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసుకొని తర్వాత పెద్ద టెంపుల్కి వెళ్ళడం జరుగుద్ది అనమాట. సో ఆ తర్వాత వెళ్ళాము. చెప్పినట్టే అయింది. అక్కడైతే వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, గుడి లోపలికి ఫోన్ అయితే అలో లేదు. అలా అని సురేంద్రపురి మామూలుగా బయట నుంచి చూద్దామని వెళ్ళినాం. ఎందుకంటే నా ప్రాబ్లం చెప్తా చూడండి. ఇదైతే సురేంద్రపురి. సో నేను వర్షంలో దర్శిపోతున్నా, చూడడానికి వచ్చినాం. కానీ ఎంట్రన్స్ ఫీజు 350 రూపీస్ అంట. సో మేమైతే ఊరికే చూస్తున్నాం వీడియో తీసుకోవడానికి. ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ రెయిన్ ఉంది, ఎక్కడ చూసినా మస్తు రెయిన్ ఉంది. అయినా సరే మేమైతే వెళ్తున్నాం. సో అది ఎట్లా ఉందో అక్కడికి వెళ్ళి చూపిస్తా. వర్షంలో తడుచుకుంటూ తీస్తున్నా. నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము స్వర్ణగిరి వెళ్తుంటే భువనగిరిది పోర్టు కనిపించింది అనమాట. అదే కోట కనిపించింది. ఇది రాజులు పాలించారా, అసలు దీని గురించి స్టోరీ అనేది నాకు తెలియదు. కానీ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఆ వీడియో మొత్తం పెడతానమాట. నాకు ఆ పోర్టు గురించి పర్టికులర్గా తెలియదు. అసలు అది ఏంటి, అక్కడ ఎవరున్నారు అనేది తెలియదు. కానీ చూడడానికైతే గోల్కొండ అంత పెద్దగా లేదు, కానీ చిన్నగా ఉంది. అక్కడికి వెళ్తే ఏదైనా మిస్టరీ ఉందేమో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా నేను తీసి పెడతాను. ఈ వర్షానికి నాకు ఏం చేయాలో కూడా అసలు అర్థం కావట్లేదు, కానీ వెళ్ళాము. అసలు స్వర్ణగిరికి వెళ్ళాలనంటే కార్లో ఉన్న వాళ్ళైతే అస్సలు సెట్ కాదు. బైక్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా దర్శనం అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, అక్కడైతే లైట్స్ వేసినారు, ఎట్లా కనిపిస్తుందో. ఇంకా పైన క్లైమేట్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఏదో కొండ మీద, ఆకాశంలో కొండ మీద ఈ టెంపుల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సూపర్ కనిపిస్తుంది. అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్, అసలు ఘోరంగా ఉన్నారు. చూసినారా
బైక్ మీద వచ్చిన వాళ్ళమే జర మిగిలినాం అంతే. కార్ల మీద వచ్చిన వాళ్ళకైతే ఫుల్ లైన్ ఉంది, ఒక 2 కిలోమీటర్ల వరకు. అందరు చూడడానికి వచ్చిన వాళ్ళే. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది అసలు చాలా. సో లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ చూడండి డిఫరెంట్గా కనిపిస్తుంది మబ్బంతా. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అయితే ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తా. ఇదైతే ఎంట్రన్స్ గైస్, చూడండి ఎంతమంది ఉన్నారు గైస్. చూడండి ఎంతమంది అవతల సైడ్, రైట్ సైడ్ నుంచి ఏమో లోపలికి నుంచి బయటకు వెళ్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో లోపలికి వెళ్తున్నారు. గైస్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అరే కర్రాడా అన్నయ్య చూడన్నయ్య, ఫుల్ క్రౌడ్ ఉంది అసలు ఘోరంగా. ఏదో వెళ్తున్నాం, మరి వీడియో తీయడానికి అవుతుందో కాదో తెలియదు, కానీ లోపలికి అయితే వెళ్తున్నాం గాయ్స్. బాయ్ ఫ్రెండ్స్. నేనేమో నా ఫోన్లో గట్టిగా మాట్లాడితే ఎక్కడ అందరికి వినిపిస్తుందో అని నేను మెల్లిగా వీడియోస్ చేసుకుంటుంటే ఆయన నేను ఫొటోస్ తీస్తున్నా అనుకోనే మేడం నాకు కొంచెం ఫోటో తీసి పెట్టరా అని చెప్పి అడుగుతున్నాడు. ఇక నేను ఏం చేయాలి? బ్రహ్మరథం అంట. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు ఈ టెంపుల్ ఏం లేకముందు ఇది మామిడి తోట అయి ఉండొచ్చు. ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, దానికి కాయలు కూడా ఉన్నాయి. ద్వారపాలకులు అనుకుంటా, ఇదేనా? అవును ద్వారపాలకులు. ఇదైతే ఎంట్రన్స్. ఇదైతే మనం అనుకుంటుంది ఐ మీన్ మహావిష్ణువు పడుకుంటాడు కదా కోనేట్లో సంథింగ్, అక్కడ వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు. ఈయనైతే మా న్యూ యూట్యూబర్ అనమాట. నాకు ఇందాక కొంచెం డౌట్ ఉండేది ఇది మామిడి తోట కాదా అని, కానీ ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకా పైనుంచి చూస్తే మామిడి తోట చాలా పెద్దది. మామూలుగా చూసి ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఉండొచ్చు అనుకున్నా, కానీ ఇది మొత్తం కలిపి ఒక 100 ఎకరాలు ఈజీగా ఉంటుంది. 100 కంటే ఇంకెక్కువనే, కానీ తక్కువ అయితే ఉండదు నా అంచనా అది. మేమైతే గుడి లోపలికైతే వెళ్ళడానికైతే ఇంకా రెడీ అయ్యాము. అందరం అయితే కాళ్ళు కడుక్కోవడానికి అని చెప్పేసి పక్కకి వెళ్ళాము. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఫోన్ అయితే ఇప్పుడే ఫోన్ తీసుకెళ్ళొద్దు అంటున్నారు, కానీ ఫోన్ అయితే అలో ఉంది. కానీ ఫ్యూచర్లో మాత్రం ఉండదు ఖచ్చితంగా నాకు తెలిసి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ అనేది ఎక్కడ రాసి ఉంది ప్రతి చోట ఫోన్ తీసుకెళ్ళొద్దు, ఫోన్ అలో లేదని. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఫోన్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫేమస్ అవ్వడానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకి కొంచెం సహకరిస్తున్నారనమాట. ఫోన్ తీసుకెళ్ళొద్దు, వీడియోస్ తీయొద్దు అని ఎవ్వరు చెప్పట్లేదు. సో అందరైతే ఫోన్స్ అయితే తీసుకెళ్తున్నారు. మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళలేదు దర్శనానికి, ఓన్లీ ఆ విష్ణువుని చూడడానికైతే మేము అక్కడికి వెళ్ళాము. దర్శనానికి అయితే వెళ్ళలేదు. చెప్పాను కదా ఇంతకుముందే ఫోన్ అయితే అలో లేదని పెట్టారు నోటీస్ బోర్డ్స్ అయితే, కానీ అందరైతే ఫోన్స్ అయితే తీసుకెళ్తున్నారు. అక్కడైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా టూరిస్ట్ ప్లేస్ లాగా ఉండిపోయింది. అక్కడైతే మేము ఒక మంచి ఏమంటారు, ఒక మంచి ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ఎందుకంటే ఆ క్లైమేట్కి ఒక సైడ్ ఎండ్ వస్తుంది, ఇంకొక సైడ్ రెయిన్బో వచ్చింది. అసలు నా అదృష్టం అయితే చాలా బాగుంది. మేమైతే ఒక సైడ్ అయితే సూర్యుని చూసినాం, ఇంకో సైడ్ రెయిన్బోని చూసినాం, ఇంకా క్లైమేట్ క్లౌడీ చూసినాం, ఇంకా చల్లదనం అంతా చూసినాం. మా అదృష్టం ఎంత బాగుందంటే ఆ దేవుడు ఎందుకో నాతోనే ఉన్నంత ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత వర్షంలో తిరిగినా కూడా అసలు మాకు రెస్ట్ అనేది అసలు ఇట్లా అనిపించలేదు అసలు ఇదేంటో చూడండి, ఒక్క సెకండ్లో ఎండ్ వస్తుంది, ఒక్క సెకండ్లో వర్షం వస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. క్లైమేట్ చూస్తేనేమో మబ్బులుగా ఉంది, కానీ ఎండ కొడుతుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. ఒక సైడ్ ఏమో చీకటిగా ఉంది, ఒక సైడ్ ఎండ కొడుతుంది. ఆ దేవుడు అంత మహిమ చూపిస్తున్నాడేమో అనిపిస్తుంది. భక్తులు అయితే ఎంతమంది ఉన్నారంటే ఒక 50,000 మంది ఉంటారు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. మనకైతే ఎంట్రన్స్ అయితే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. స్వర్ణగిరి సైడ్ అంటే మహావిష్ణువు సైడ్ వెళ్ళేటప్పటికి మనకైతే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారైతే చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక పెద్ద కరెంట్ పోల్ ఉంటుంది కదా, అంత పెద్దగా అయితే ఉంది. అసలు ఇంత గుడి కట్టియాలని ఎవరికి వచ్చిందో ఐడియా అయితే చాలా బాగుంది. అక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. అందుకే ఇది 1 minute అబోవ్ ఉంది వీడియో. అందుకని చెప్పేసి నేను వీడియోనైతే
పాస్ చేయడం జరిగిందనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక 3-4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి నా ప్లేయింగ్ కిడ్ కోసం అయితే ఇది నేను చూస్ చేసుకున్నా. ఆమెకి ఇది బాగా నచ్చింది. 3 మినిట్స్కి 20 రూపీస్ తీసుకున్నారు. సో 3 మినిట్స్ అయితే ప్లే చేయించాము. ఇక్కడ క్లైమేట్ చూడండి, టైం అయితే 7 o'clock అయింది. అయినా కూడా పొద్దు అనేది ఇంకా ఏమంటారు, పొద్దు ఇంకా పోలేదు, అట్లనే ఉంది. ఇంకా సరేలే అని చెప్పేసి లోపలికైతే వెళ్ళామన్నమాట. అసలు ఫుల్ క్రౌడ్ ఉందండి బాబు. అసలు వెళ్తే సండే రోజు అయితే అసలు వెళ్ళొద్దు. మేమైతే సండే రోజు అని చెప్పేసి వెళ్ళాము. మా ఆయనకైతే లీవ్ ఉంటుంది, నేనైతే ఆఫ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా దేవుడు మనల్ని పిలిచిండంటే మనం ఖచ్చితంగా వెళ్ళాలి. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు చూసేద్దాం. సో దేవుడు అయితే ఎలా కనిపిస్తున్నాడంటే నిజంగా అసలు అది నిజంగా చెప్పలేను, ఒక స్వర్గం లాగా ఉంది. నిజం చెప్తున్నా. మేము వెళ్ళే టైంకి అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసినారు. మస్తు మంది అయితే చాలా మంది వచ్చారు చూడడానికి, కొంచెం కూడా ఇది లేదు. ఫొటోస్ ఇంకా దేవునికి ఇట్లా మొక్కుకొని కాయిన్స్ అయితే దాంట్లో వేస్తున్నారు. నోట్లు కూడా వేస్తున్నారు. నోట్లు అయితే తక్కువ వేస్తున్నారు. కాయిన్స్ అయితే చాలా వేసినారు. అసలు ఆ కొలం నిండా ఆ కోనేట్ నిండా కూడా చాలా కాయిన్స్ ఉన్నాయండి. అన్నీ 5 రూపీస్, 10 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్ అట్లా చాలా ఉన్నాయి. మేమైతే ఇంకా నాకేమనిపించిందంటే అక్కడ అట్లా పైసలు వేయడం కంటే అంటే ఏదైనా కోరుకొని అట్లా పైసలు అయితే వేస్తున్నారు. మేము కూడా వేసినాం. అది ఎలా అంటే స్వామివారి విగ్రహం మీద పడేలాగా వేస్తున్నారు అన్నమాట. అట్లా వేయడం వల్ల ఏమన్నా విగ్రహం కొద్దిగా ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అన్న డౌట్ నాకు వచ్చింది. ఎందుకంటే కాయిన్స్ అలా విసిరేయడం వల్ల విగ్రహానికి ఏమైనా పెచ్చులు ఊడిపోవడం అట్లా జరుగుద్దేమో అని నాకు అనిపించింది. ఈరోజు ఒక్కరోజే 1 లక్ష కానీ 1 లక్ష ఎబోనే చూడడానికైతే వచ్చిన వాళ్ళు 1 లక్ష పైగానే ఉన్నారు. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఖచ్చితంగా రండి గైస్. ఫోన్ అయితే ప్రస్తుతానికి అలో చేస్తున్నారు. ఫోను ఒకవేళ ఎక్కువ ఫేమస్ అయితే మాత్రం ఫోన్ అలో చేయరు. చాలా బాగా కనిపిస్తుంది. నేను వీడియోస్ బాగా చేయాలంటే నా ఛానల్ని అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు. నేను కిందికి వచ్చిన వెంటనే ఒక తాబేలు అయితే నా ముందరికి వచ్చింది. అదైతే ఇలా బయటకు వచ్చి తల బయట పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి నేనైతే ఈ వీడియో తీయడానికైతే వర్షంలో తడిచి వెళ్ళాను అనమాట. మహావిష్ణువుని అయితే చూసేశారు కాబట్టి నా వీడియో ఇంతటితో అయిపోతుంది. సో మీరైతే నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఇక్కడే తాబేలు ఉంది చూడండి ఒకసారి, అది భలేగా కనిపిస్తుంది. ఇదిగోండి గంట దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకురమ్మంటే మా ఆయన ఫోన్ని నిలువు పెట్టి వీడియో తీశాడు. మా ఆయన ఎప్పుడైనా అంతే, వీడియో తీయమంటే ఫోన్ అడ్డం పెట్టి తీయడు. ఎందుకంటే ఆయనకి వీడియోస్ అడ్డం పెట్టి తీయడం అది అలవాటు లేదు కదా, నేను కదా యూట్యూబ్ చేసుకునేది. సో ఆయనకు తెలియదు కాబట్టి ఈ రోజుకైతే ఇలా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తాను.